నమస్కారం అండి. వంటింటి వైద్యం అనంగానే మనకు గుర్తుకొచ్చేది ఒకే ఒక వ్యక్తి. అదే అండి, ఎవరో కాదు, మన చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి ఇప్పుడు మనం చాలా క్వశ్చన్స్కి కొన్ని రెమెడీస్ తెలుసుకుందామండి. సార్ హాయ్ సార్. సార్, ఇప్పుడు అమ్మాయిని సంతృప్తి పరిచేదాని కోసం ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు కదా. అంటే ఇప్పుడు 5 నిమిషాలు అయ్యేదాని కోసం గంట 2 గంటలు చేయడానికి, అంటే కొన్ని మందులు వాడడం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయి సార్? నిజంగా చెప్పాలంటే వాటి వల్ల ఉపయోగము మంచి ఎంత ఉందో వాటి వల్ల అంత చెడు కూడా ఉందండి. చాలామందికి తెలియక అవగాహన లోపంతో ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత విచ్చలవిడిగా మరి కౌంటర్ మెడిసిన్స్గా తీసుకొని వాడుతున్నారు. కానీ ఇది ఏమాత్రము ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం కూడా కాదండి. కాబట్టి ఎప్పుడో ఒకసారి కొద్దో గొప్ప వాడుకోవడం వల్ల అంత ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ మరి తరచుగా వాడడం మాత్రం మరీ మంచిది కాదండి. దీనివల్ల కేవలం తాత్కాలిక సుఖం కోసం వాళ్ళు ఆ విధంగా ఆ యొక్క మెడిసిన్స్ వాడుకొని తాత్కాలిక సుఖాన్ని లబ్ధిని పొందడం వల్ల తర్వాత బంగారు భవిష్యత్తుని చేజేతులారా స్పాయిల్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఏవైతే ఉన్నాయో 50 mg కొంతమంది వాడుతుంటారు, 100 mg కొంతమంది వాడుతుంటారు. అంటే ఆ యొక్క మందును బట్టి కొన్ని మందులు 5 mg 10 mg వాడేటువంటి మెడిసిన్స్ ఉంటాయి. సో వాడుతుంటారు. సో ప్రతి మందు వల్ల మంచి ఎంత ఉందో దానివల్ల ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరీ తప్పని పరిస్థితులు అయితే రెగ్యులర్గా కొన్నాళ్ళ పాటు డాక్టర్ గారి సలహా తీసుకొని వాడుకోవచ్చు. కానీ లేనటువంటి పక్షంలో ఇతర ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి వాళ్ళైతే ఎప్పుడో ఒకసారి వాడుకోవడంలో తప్పులేదు, కానీ వాడడం అయితే మంచిది కదండి. ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని అడిగాను సార్. మరి అవి వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సార్? ఓకే, నిజంగా మంచి ప్రశ్న అడిగారండి. సో ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడుకోవడంలో ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాబ్లెట్ని 50 mg అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే 100 mg వాడారనుకోండి. సో తరచుగా ఈ విధంగా 50 mg తరచుగా వాడడం కానీ 100 mg తరచుగా వాడడం కానీ జరిగితే కొన్నాళ్ళ తర్వాత ఆ మందు పనిచేయదు. ఓకే. సో దానికి డోస్ పెంచాల్సి వస్తుంది. ఈ విధంగా డోస్ పెంచే కొద్దీ సైడ్ ఎఫెక్ట్స్ పెరిగిపోతాయి. సర్వసాధారణంగా మరి ఈ మందుల వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి వస్తాయంటే గుండె దడ రావడము, అదేవిధంగా కళ్ళు ఎర్రగా తయారు కావడము, తర్వాత ఫేస్ కూడా కొంతమందిలో ఎర్రగా తయారు కావడము, విపరీతమైన నడుము నొప్పి రావడము, మూత్రానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము, ఒళ్ళు నొప్పులు రావడము, ఆ మందు ఆ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత వెంటనే కొంతమంది కలగవచ్చు, 24 hours లోపల ఎప్పుడైనా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. సో ఇలాంటివన్నీ కలుగుతుంటాయి. కాబట్టి లాంగ్ టర్మ్లో ఇలాంటి వాడుకోవడం వల్ల మరింత ఇబ్బంది ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. రెండవది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 mg కానీ 100 mg కానీ ఒక రకమైన ట్యాబ్లెట్ వాడినప్పుడు మరి అతనికి ఏం సమస్య లేకపోయినా నేను చెప్తున్నాను కదా, సరే ఆ ట్యాబ్లెట్ వాడేసేసి మరి లేడీస్ని సంతృప్తి పరచాలని చెప్పేసి ఆ ట్యాబ్లెట్స్ వాడేసి వెళ్తాడు. సో ఆ మాత్ర వేసుకున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో కొన్నాళ్ళు వాడేసరికి ఇది రిజల్ట్ సరిగ్గా లేదేమో, లేకపోతే నేను సంతృప్తి పరచలేకపోతున్నానేమో, ఇంతకంటే నేను ఇంకా బాగా సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో అవసరం ఉండలేకపోయినా 50 mg వాడవలసినటువంటి వ్యక్తి వాడి బాగున్నటువంటి 100 mg వాడతాడు. సో ఈ విధంగా వాడుకోవడం వల్ల కూడా సైడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి ఇది ఏమాత్రం మంచిది కాదండి. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది దృష్టిలో ఉంచుకొని వాళ్ళు దానికి తగినటువంటి నిర్ణయం తీసుకోవడం మంచిదండి. తర్వాత ఇంకొకటి కూడా అంటే, మీరు అడిగారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పేసి. కొంతమందిలో మరి తరచుగా ఈ యొక్క ఇంగ్లీష్ మందులు వాడుకున్నటువంటి వాళ్ళలో నరాల బలహీనత అనేటువంటి సమస్య కూడా కలుగుతుంటుందండి. నీరసము, నిస్త్రాణ, బలహీనతగా ఉండడము, కాళ్ళు చేతులు షివరింగ్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడము, ఇలాంటివి కూడా కలుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మరి మనం తెలిసి తెలియక చేసేటువంటి తప్పిదాల వల్ల కలుగుతుంటాయండి. సార్, మరి నరాల బలహీనత అన్నారు కదా, నరాల బలహీనతకి ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉంటాయి సార్? చాలా ఉన్నాయండి. సేఫెస్ట్ రెమెడీ, సింపుల్ రెమెడీ, అందరూ వాడుకోదగ్గ రెమెడీ చెప్తాను చూడండి. సో అశ్వగంధ అందరికీ తెలిసినటువంటి, ఇంకా దీన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో అశ్వం అంటే గుర్రం అండి. గుర్రానికి పవర్ ఎక్కువ ఉంటుంది, హార్స్ పవర్ అంటారు. సో సంభోగానికి సంబంధించి, అదేవిధంగా ఈ సెక్స్ పరమైనటువంటి పవరు మిగతా జీవజాతుల్లో అన్నిటికంటే కూడా గుర్రానికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాని హార్స్ పవర్ అనేటువంటి పేరుతో పిలుస్తారండి. సో అశ్వగంధ, సో గుర్రానికి ఎటువంటి శక్తి ఉంటుందో అటువంటి శక్తి అశ్వగంధ వాడినప్పుడు మగవాళ్ళల్లో అటువంటి శక్తి కలుగుతుంది. కాబట్టి దానికి అశ్వగంధ అని పేరు పెట్టేసి అశ్వగంధను వాడకం కూడా జరుగుతుందండి. మంచి ఫలితాలు కూడా కలుగుతాయండి. అలాంటి అశ్వగంధ చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలి. సో ఈ అశ్వగంధ కూడా ఆవు పాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధం మరీ అద్భుతంగా పనిచేస్తుందండి.
సో అటువంటిది కూడా మన మార్కెట్లో దొరుకుతుంది. అశ్వగంధ చూర్ణాన్ని 100 గ్రాములు తీసుకుంటే ఆ 100 గ్రాముల అశ్వగంధ చూర్ణంలో 10 గ్రాముల దాల్చిన చెక్క చూర్ణము, 10 గ్రాముల లవంగాల చూర్ణము, 10 గ్రాముల జాజికాయల చూర్ణం, ఇవన్నీ కలిపేసేసి అన్ని పదార్థాలు బాగా కలిసిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక పావు టీ స్పూన్ ఈ యొక్క పొడిని తగినంత తేనెతో కానీ లేకపోతే ఒక కప్పు గోరువెచ్చని పాలలో కానీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల పురుషుల్లో ఎలాంటి ఈ యొక్క సెక్సువల్ ప్రాబ్లమ్స్ అంటే ఈ యొక్క కోరికల పరంగా ఇబ్బందులు ఉండడం కానీ అంగస్తంభన పరంగా ఇబ్బందులు ఉండడం కానీ స్ఖలనానికి సంబంధించి కొంతమందికి త్వరగా స్ఖలనం అయిపోతుంటుంది, ఎజాక్యులేషన్, కొంతమందికి లేటుగా ఇదైపోతుంటుంది. సో ఇలాంటి ఏ సమస్యలు లేకుండా మంచిగా ఆ దాంపత్య జీవితం అనుభవించడానికి చక్కటి ప్రయోజనంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొంతమందిలో ఈ ఇంగ్లీష్ మందులు వాడినటువంటి వాళ్ళలో కానీ మిగతా వాళ్ళలో కానీ కొంతమందికి ఈ యొక్క సెక్స్లో పాల్గొన్న తర్వాత అంటే భాగస్వామితో సెక్స్లో పాల్గొన్న తర్వాత విపరీతమైన నీరసం, నిస్సరణ, బలహీనతకు లోనవుతుంటారు అనమాట. కొంతమందిలో వెంటనే ఆ లక్షణం కనిపిస్తే కొంతమందికి నెక్స్ట్ డే, కొంతమందికి దాదాపు 48 గంటల వరకు కూడా సెక్స్లో పాల్గొన్న తర్వాత విపరీతమైన బలహీనతకు ఇబ్బంది పడుతుంటారు అనమాట. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రోజు ఒక్కసారి ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే సార్.